ఈ సినిమా రిలీజ్ అయ్యి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల కలెక్షన్స్ చూస్తే రిలీజ్ అయిన మొదటి రోజు 15 ఆగస్టు గురువారం నాడు 2 షోలే పడ్డాయి, ఈవినింగ్ షోస్ పడ్డాయి. పోటీలో డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఉండడం వల్ల సాయంత్రం నుంచి షోస్ పడ్డాయి. అయినా కూడా ఈ సినిమాకి మొదటి రోజు 1 కోటి గ్రాస్ వస్తే రెండో రోజు శుక్రవారం కలెక్షన్స్ పెరిగాయి, డబల్ అయినాయి, 2 కోట్లు వచ్చాయి. టాక్ బాగా వచ్చింది, రివ్యూస్ బాగా వచ్చాయి. ఇక మూడో రోజు శనివారం కూడా శుక్రవారం మాదిరి మరో 2 కోట్లు వచ్చి ఇక నిన్న ఆదివారం హాలిడే అడ్వాంటేజ్తో మరో 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా 4 రోజుల్లో ఈ సినిమా 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఏరియా వైజ్ చూసుకుంటే తెలంగాణ నుంచి 3 కోట్లు వచ్చాయి, రాయలసీమ నుంచి 50 లక్షలు, మిగిలిన ఆంధ్ర నుంచి 3 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లు గ్రాస్ వచ్చిన ఈ సినిమాకు కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో 1 కోటి వచ్చింది, మరో 50 లక్షలు వచ్చాయి. అలా టోటల్గా 7 కోట్ల క్రాస్ వచ్చింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 8 కోట్లు అయితే థియేటర్లకి 3 కోట్లకు అమ్మారు. అంటే 3 కోట్లు వెనక్కి వస్తే హిట్ అయినట్టు, కానీ 4 కోట్లు వచ్చాయి. అంటే 3 కోట్లు వెనక్కి వచ్చాయి, మరో 1 కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇంత కాంపిటీషన్లో అసలు ఈ సినిమా అడ్రస్ లేకుండా పోతుంది అనుకున్నా కానీ ఈ సినిమానే విన్నర్గా నిలిచింది కమర్షియల్గా, క్లియర్గా. నేను కూడా చూశాను, సినిమా బాగానే ఉంది. కంపారిటివ్లీ అంటే రిలీజ్ అయిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా చూడొచ్చు, బాగానే ఉంది. నాకైతే నచ్చింది ఈ సినిమా. అది మన నార్నేన్ నితిన్ హీరోగా వచ్చిన రెండో సినిమా రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 7 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 4 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 3 కోట్లకు కొంటే 1 కోటి లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, ఈరోజు సోమవారం రాఖీ పండుగ, కొన్ని చోట్ల హాలిడే ఉంది. సో ఈరోజు కూడా కలెక్షన్స్ మరో 2 కోట్లు రావచ్చు, చూడాలి. ఓకే, బాయ్.